హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చూడండి, ఇది ఆసియా ఖండం అనమాట. ఇంద ఆసియా ఖండము భారతదేశం చూడండి. ఆసియా ఖండంలో మన భారతదేశం ఉంటుంది. నేపాల్, భూటాన్, చైనా చూడండి ఎంత పెద్ద దేశమో. ఇంత పెద్దగా ఉంది. అందుకే జనాభా కూడా ఎక్కువనే ఉన్నారు. కానీ మన ఇండియా తక్కువన్నా కూడా ఇప్పుడు మన ఇండియాలో కూడా పెరిగిపోయినారు. చైనా కంటే ఫస్ట్ ప్లేస్‌లో ఉంది కదా ఇండియా జనాభాలో. నెక్స్ట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, ఇది కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఇరాన్. మనకి డిఎస్సిలో ఎట్లా అడుగుతారంటే ఈ పేరు ఆఫ్ఘనిస్తాన్ ఈ ఖండానికి చెందినది అంటే మనకి ఈ పేర్లు గుర్తుంటే ఆసియా ఖండానికి చెందినది గుర్తుంటుందన్నమాట. అందుకు ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. సౌదీ అరేబియా, ఒమెన్, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, జార్జియా, ఆర్మేనియా, అజర్బైజాన్, ఉజ్బెకిస్తాన్ ఇవి చదివినా కదా. చూడండి ఒకసారి చూసుకోండి. మనకి ఏమంటే మనకి అంతర్జాతీయ సరిహద్దు దేశాలుగా ఏవేవి ఉండేవి తెలుసు కదా. చూడండి, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చూడండి ఇక్కడ శ్రీలంక. చూడండి ఇవన్నీ కూడా మనకి అంతర్జాతీయ సరిహద్దులు అనమాట. ఇక్కడ మాల్దీవులు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ థాయిలాండ్, కాంబోడియా, వియత్నాం, లావోస్, ఇక్కడ దక్షిణ కొరియా, ఉత్తర కొరియా. చూడండి కొరియన్స్ ఎక్కడున్నారు, చైనాకి పక్కన. జపాన్ చూడండి, తైవాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, సింగపూర్, బ్రూనై, మలేషియా, ఇండోనేషియా. ఇది ఆసియా ఖండం యొక్క దేశాలు. ఆసియా ఖండంలో మెయిన్గా మన ఇండియాని చూసుకోవాలి. తర్వాత బంగ్లాదేశ్ చూడండి, మన ఇండియాకి ఇంకా కలిసిపోయింది బంగ్లాదేశ్. భూటాన్, చైనా, మయన్మార్, పాకిస్తాన్ ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశం. బాయ్.